అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 71వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 71వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 71. ఓం లక్ష్యార్థాయై నమః. ఓం లక్ష్యార్థ, ఇది 3 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లక్ష్యార్థాయై నమః అని పలుకవలెను. లక్ష్యార్థ చైతన్య రూపమైనది, పరమానంద స్వరూపము అని అర్థము. జహద జహ్లక్షణావృత్తి చేత తత్వమసి ఇత్యాది వేదాంత వాక్యములకు మహావాక్యములకు ఏ అర్థము ప్రతిపాదించబడుతున్నదో అట్టి శోధితార్థము స్వరూపముగా కలది కాన పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీ దేవి లక్ష్యార్థ అని గానము చేయబడుచున్నది. అథవా యోగశాస్త్ర ప్రసిద్ధములైన బాహ్యాభ్యంతర ఊర్ధ్వధో భూమికా విషయముల యందు తమ తమ మనోవాంఛా విషయములకు విశేషణత్వము చేత కానీ నిర్గుణత్వము చేత కానీ ఆయనస్కరూపమైన హఠయోగ రాజయోగాది సాధనముల చేత పరిపక్వమగుట వలన సాక్షాత్కృతమైన చైతన్యము లక్ష్యమని చెప్పబడును. గురూపసదనము చేసి అర్థింపబడినది కాన చైతన్య రూపమైనది పరమానంద స్వరూపము, అదియే లక్ష్యార్థము. ఆ లక్ష్యార్థమైన సచ్చిదానంద స్వరూపము కూడా ఆ పరమేశ్వరియే గాన లక్ష్యార్థం అని సంకీర్తనమగుచున్నది. బ్రహ్మైవేదమమృతం పురస్తార్బః పశ్చాద్బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ. ఇది అంతయు అమృత స్వరూపమైన బ్రహ్మయే. ఎదుట బ్రహ్మ, వెనుక బ్రహ్మ, దక్షిణ పార్శ్వమున బ్రహ్మ, ఉత్తర పార్శ్వమున కూడా బ్రహ్మయే. సర్వం బ్రహ్మమయమని శృతి చెప్పబడుచున్నది. కావున పరమేశ్వరి నిత్యాన్నపాయిని అగు పరాభట్టారిక శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి సాక్షాత్తు బ్రహ్మస్వరూపమిని అని భావము. ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్యార్థాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.